ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాపై నిర్మూలనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులు మరియు మావోయిస్టులు ప్రాబల్యం గల ఏజెన్సీ ప్రాంతాలు కేంద్రంగా గంజాయి సాగు విస్తరణ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతుండటంతో ఖచ్చితమైన సమాచారంతో గంజాయి అక్రమ రవాణా చేయు వారిని పట్టుకుని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులకు పెట్టడం అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి తాజాగా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాలు అనగా కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని ఆయా పోలీస్ స్టేషన్లలో మొత్తంగా 457 కేసులలో స్వాధీనం చేసుకున్నటువంటి 66,542 కేజీల గంజాయిని కిర్లంపూడి మండల పరిధిలో గల జగపతి నగరం గ్రామ శివార్లో ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ జి పాలరాజుతో పాటు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సురేంద్ర కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ పాల్గొన్నారు. కేజీలు, కోనసీమకు సంబంధించి 686 కేజీలు, ఏలూరు జిల్లాకు సంబంధించి 14,787, వెస్ట్ గోదావరికి సంబంధించి 3,771, కృష్ణా జిల్లాకు సంబంధించి 4,802, అంటే మొత్తం 64,832 కిలోల గంజాయిని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సౌత్ దగ్గర అక్కడ 2,000 రూపాయలు ఉన్నది కాస్త పట్టణాలకు లేదా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు మల్టీఫోల్డ్ 5 టైమ్స్ దాని రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ డిస్ట్రక్షన్ అనేటువంటిది మనం కోర్టుల యొక్క పర్మిషన్, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని కాల్చడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు రేంజ్కి సంబంధించి కాకినాడలో జరుగుతోంది. రేపు వైజాగ్ రేంజ్లోను, అదేవిధంగా గుంటూరు రేంజ్లోను, ఆ 26వ తేదీన కర్నూలు అండ్ అనంతపూర్ రేంజెస్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, పోయినసారి మనం ఆపరేషన్ పరివర్తన మీద 2 లక్షల కిలోలు మనం అక్కడ చేయటం జరిగింది. ఈ ఒక్క రేంజ్ లో ఇప్పుడు 65,000 కిలోల గంజాయి మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోకస్ నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా అదేవిధంగా ఆల్టర్నేటివ్ పంటలకు వెళ్ళటం, ఆ పంటలకు వెళ్ళిన తర్వాత వాటికి మార్కెటింగ్ కల్పించడం, అవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం మూలాన ఈ సంవత్సరం పంట మనకు చాలా తగ్గింది. అట్లాగే ఈసారి ఫోకస్ పట్టణాలలో వ్యక్తిగతంగా యూజ్ చేసేటువంటి, అంటే ఎవరైతే పట్టణాల్లో వ్యక్తిగతంగా యూజ్ చేస్తున్నారో, అంటే కాలేజెస్ అయి ఉండొచ్చు, అదేవిధంగా రిఫ్రాఫ్లు వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్లు అంటూ ఉంటాం, వాళ్ళు తీసుకునేటువంటివి అయితే ఉండొచ్చు. ముఖ్యంగా మనకు ఈ చిన్న క్వాంటిటీస్లో సరఫరా ఏదైతుందో అది ఎక్కువగా మీకు అందరికీ తెలుసు, ఎక్కువగా ట్రైన్స్లో బ్యాగ్స్ క్యారీ చేసి తీసుకెళ్తాము. ఎందుకంటే మెయిన్ రూట్లో మనకు చాలా టోల్ గేట్స్, చెక్ పోస్టులు ఉండటం మూలాన దే విల్ బి క్యారింగ్ డిఫరెంట్లీ. అదే కాకుండా మనం అరెస్ట్ చేసినటువంటి 1,484 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడికి వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా మనకు తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి లిక్విడ్ గంజాయి కోసం కేరళ నుంచి ఎక్కువగా మనకు ఈ తాకిడి ఉండేది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ గ్యాంగ్స్ కానీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఈ నెట్వర్క్ను మనం కన్సిడరబుల్గా మనం బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత రెండవది ఏమిటంటే, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ ఈ యాక్ట్లో ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఏంటంటే, ఎవరైతే ఈ గంజాయి కల్టివేషన్కి పాటుపడినా, ట్రాన్స్పోర్టేషన్కి పాటుపడినా, డిస్ట్రిబ్యూషన్